క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయమున ఇటు రీతిగా మనము దినదినము వాక్యమును మాట్లాడుకున్నటకును, వాక్యమును ధ్యానించుకుంటూ దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకున్నటకును మనకు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము చాలా సంతోషకరమైనది. ఇందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. అలాగే వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోకి మనం వెళ్తూ ఉంటున్నాము. అయితే దేవుని యొక్క సహాయం నిమిత్తము మరి ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థించుకున్నాము. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. నిజంగా మా తండ్రి, దీనులమైనటువంటి మాయల మీరు చూపుతున్న కృప మహా గొప్పది. ఈనాడు మేము మిమ్మల్ని విడిచి మీ సన్నిధానం నుండి చాలా దూరం పరిగెడుతుంటున్నాము. మరి మా తండ్రి, వ్యర్థమైన వాటి యందు మేము మనసు ఉంచుకోకుండా నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పట్ల మేము ఆసక్తి కలిగి వాటిపైన మనసు ఉంచుకున్నట్టుకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాము. ఇదిగో మా తండ్రి, వాతావరణాన్ని మీ అదుపులో పెట్టుకోండి. మీ సహాయం మాకు అవసరమై ఉండగా మీ బిడ్డల ఎడల కృప చూపించి మీ సహాయం మాకు అందించమని, వీడియో ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని, ఇటువంటి అంతరాయం రానికోకుండా సంతోషంగా వీడియో జరిగించుటకు సహాయం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపం అన్ని కూడా అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సాయంకాల సమయంలో క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను మనము ధ్యానించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. మనము ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము ఏమిటి అని అంటే, ఈరోజు మనము దేవుని యొక్క మాటగా మనము దేనిని వెదకాలి అనేటువంటి ఒక మాటను మనము ధ్యానించుకున్నాము. అంటే మానవుడు లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వెతుకుతూ ఉన్నాడు, అంతరిక్షం పైకి వెళ్తూ ఉన్నాడు, ఆకాశంలో ఉన్న వాటిని కూడా చూసి వస్తూ ఉన్నాడు. కానీ నిజమైనది, ఆయనకు అవసరమై ఉన్నది అన్ని మనవుడు వెతుకుచున్నాడా, వెతకడం లేదా అనేది మనం ధ్యానించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. నిజానికి ఏది శాశ్వతమైనది, ఏది మనకు అక్కరగా ఉంటున్నది అనేది మనం తెలుసుకుంటున్నప్పుడు మనకు ఒక మాట మనకు తెలుస్తూ ఉన్నది. ఈ లోకమైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను ఆశింపకుడి, ఇదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. ఈ లోకం అంతా కూడా ఒకనొకడు గతించిపోతున్నది. కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలనుకున్న వాడు మాత్రం నిరంతరం నిలుస్తాడు అనేటువంటి ఒక మాట మనకు ధైర్యంగా ఉంటున్నది. అలాగే దేవుని పనిని జరిగిస్తున్నటువంటి ప్రతి వాడు కూడా వాని యొక్క ప్రయాసము క్రీస్తునందు వ్యర్థం కాదని తెలుసుకుంటూ ఉంటున్నాము. అయితే ఈరోజు మనము దేనిని మనము వెదకాలి అనగా, దేనిని మనము మొదట ఇష్టపడాలి, దేనికోసం మనం ప్రావులాడాలి అనేటువంటి ఒక మాటను మనం ఈరోజు ధ్యానించుకున్నట్లయితే చూడండి, మనకు దేనినైనా జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది అని మనకు యేసుక్రీస్తు ప్రభువు లేఖనాల సారంగా మనకు చాలా వివరంగా వివరించి ఉన్నారు. ఎలాగూ చెప్పారు అని అంటే, చూడండి, అడుగుడు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతి వాడికి కూడా కాదనుకోకుండా దయచేస్తాడు అనేటువంటి మాట మనకు తెలుసు. అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇలాంటి మాటలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే, అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటున్నది. చూడండి, అక్కడ ఏమని ఉన్నదంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. అంటే ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఏదైనా సరే వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది, అడిగితే ఖచ్చితంగా ఇవ్వబడుతుంది, ఇంకా అడుగున ప్రతి వాడు కూడా పొందుకుంటాడు, వెతుకు వాడికి ఖచ్చితంగా అది దొరుకుతుంది అనేటువంటి ఒక ఉద్దేశము మనకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల ద్వారా నేర్చుకోవచ్చు. అంటే మనము దేనికి ఇష్టపడి ఉండాలి అని అంటే, దేనికైనా వెతికేదానికి ఇష్టపడి ఉండాలి, అడిగేదానికి ఇష్టపడి ఉండాలి, మన మనసును నిశ్చయం చేసుకొని ఉండాలి. అంటే ఇది ఖచ్చితంగా అడిగితే ఇస్తాడు దేవుడు, ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది, మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే అది దేవుని దృష్టికి న్యాయంగా ఉంటేనే ఇస్తాడు అనుకోండి. కానీ మనము మొదటిగా దేవుడు చెప్పిన మాట ప్రకారము మనం నోరు తెరిచి
ఆయనను అడిగేవారిగా మనము ఉండాలి అనేది మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మన మొరకు చాలా చెవి ఎగ్గి ఉన్నాడు. ఆయన మన మొరకు ఓపెన్ గా ఉన్నాడు. అంటే ఆయన మనకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. అయితే మనము జస్ట్ అడగడానికి మనం ముందుకు రావాల్సిన వారుగా మనం ఉంటున్నాము. అయితే మానవుడు దేని విషయమై అడగాలి అనేటువంటి మాటను మనం ఈ రోజు ధ్యానించుకున్నాము. దేని విషయమై దేవుణ్ణి అడగాలి, ఏ దాని విషయమై దేవుణ్ణి అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్, మానవుని యొక్క అవసరాల నిమిత్తమై దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మానవుని యొక్క అవసరాలు ఏమై ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు మానవునికి కూడు, గుడ్డ, గూడు అంటే ఇది ఒక నానుడు అన్నమాట. వాడు ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. ఇవి సాధారణమైనటువంటి మానవుని యొక్క అవసరాలు. అంటే ఇవి ఖచ్చితంగా మానవునికి ఉండవలసినటువంటి సామాన్య అంటే అది ఖచ్చితంగా బేస్ అన్నమాట. అవి ఖచ్చితంగా ఉండాలి అతడికి. ఇవి చాలా అవసరము మానవునికి. కాబట్టి మానవుడు వాటిని దేవుడిని అడగాలి. అయితే అంతకు మించి మనము దేవుణ్ణి ఏమి అడగాలి అని అంటే ఎలా అడుగుతున్నాము ఈనాడు అని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, ఇదిగో దేవుడా, నాకు పలానా వ్యక్తి కారు కొన్నాడు, ఆ వ్యక్తి కారు కొన్నాడు కాబట్టి నాకు కూడా కారు కావాలి. ఇదిగో దేవుడా, పలానా వ్యక్తి చాలా గొప్ప స్థితికి వెళ్ళాడు, చాలా ఇల్లు కట్టాడు, చాలా మంచిగా సంపాదించుకుంటున్నాడు, నేను కూడా అలా సంపాదించుకోవాలి, నన్ను ఆశీర్వదించు. అంటే మానవుడుకు ఏం అడుగుతున్నాడు అని అంటే వాడికి కావలసినటువంటి బేసిక్ వనరులు అనగా సాధారణమైనటువంటి అతనికి కావలసిన అవసరాలకు మించి తన కోరిక అనేది ఉంటూ ఉన్నది ఈనాడు మానవుడికి. అయితే ఈనాడు మనం అర్థం చేసుకున్నప్పుడు మానవుడు అంతకు మించి అడుగుతున్నాడు అని అంటే ఖచ్చితంగా అది అత్యాశ కోసము, వాని యొక్క ఏమంటారు దురాశ కోసము ఆ విధంగా చేస్తూ అడుగుతూ ఉన్నాడు దేవుడి దగ్గర. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మనం ధ్యానించుకుంటున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే మనం గమనించుకోవచ్చు. అక్కడ చూడండి 25వ వచనం నుండి మనం చదువుకుంటే, అందువలన నేను మీతో చెప్పున్నదాన్ని అనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఏం అడగాలి అంటున్నాడు అని అంటే పిల్లరా, ఇక్కడ చూడండి ఏం అడగమని చెప్తూ ఉన్నాడు అని అంటే చూడండి ఏమి ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉన్నాడు అని అంటే, మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి నీ అత్యాశలను నువ్వు అడుగుతూ ఉన్నావు, కానీ వాటిని వెతుకుతూ ఉన్నావే కానీ అవసరమైన దానిని నీవు వెతకడం లేదు. అయితే అవసరమైనది ఏమిటి అని గమనించుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చి ఉంటాడు. అయితే అక్కడ ఏమని కావాలని అడుగుతున్నాడు అంటే 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. మొదటిగా మానవుడు ఏమి వెతకాలి అని అంటే మానవుడు మొదటిగా ఏదని మనము వెతకడానికి ఇష్టపడాలి అని అంటే దేవుని యొక్క నీతిని వెతకడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యము, ఇట్ మీన్స్ రాజ్యం అంటే కింగ్డమ్, అంటే ఆధిపత్యాన్ని, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆధిపత్యాన్ని, ఆయన రాజ్యమును మనము వెతకాలి. అంటే ఆయన మన పైన పరిపాలన చేసేటువంటి గొప్ప పరిస్థితి ఏర్పడాలి, దానికోసం ప్రాకులాడాలి. ఆయన రాజ్యమును మనం వెతకాలి, ఆయన రాజ్యము అనేటువంటి సంఘమును మనం చేరాలి అంటూ ఏమంటున్నారు అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదటగా వెతుకు, నీకు కావలసిన వాటిని దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. అయ్యో చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమంటున్నాడంటే ఆకాశ పక్షుల గురించి మాట్లాడుతూ ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి
వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ వస్త్రముల గురించి, మీ యొక్క శరీరముల గురించి మీరు చింతిస్తున్నారే గాని ఆకాశ పక్షులను చూడండి, ఎగురుతున్నటువంటి పక్షులను అన్నిటిని గమనించండి. ఇవి మనుషుల కంటే అంత శ్రేష్టమైనవే కావా అంటే దేవుడే చెప్పాడు, మనుషులే వాటికంటే శ్రేష్ఠులు, మనుషులే వాటికంటే గొప్ప వాళ్ళు. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క సృష్టిలో ఉన్నాడు, అనగా దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు, దేవుని యొక్క మాదిరి ప్రకారంగా భూమి మీదకి ఉన్నాడు. అయితే ఆయన ఆకారమందు, ఆయన స్వరూపమందు ఉంటున్నటువంటి ఈ మానవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే, ఆకాశ పక్షులు కూడా విలువ చేయని, అనగా ఆకాశ పక్షులు కూడా ఆలోచన చేయని వాటి గురించి మానవుడు ఈనాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా ఉందుమా, ఎలా ఇల్లు కట్టుకుందుమా, ఎలా కారు కనుక్కుందామా, ఇలా ఈ జీవన శైలిని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావే కానీ వెదకవలసిన వాటిని వెదకడం లేదు ఈనాడు మానవుడు. అయితే ఏ దానిని వెదకాలని చెప్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెదకాలి అని మనకు కులంకుశంగా, అనగా బండకు కొట్టినట్టుగా, అనగా ఇట్ మీన్స్ మొహం మీదనే చెప్పేస్తున్నాడు. మొదటిగా అవి వెతుకు, దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతుకు, నీకు ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడండి. బేసిక్ వనరులు నీకు ఇవ్వాలని దేవుడు అనుకోడా? బేసిక్ వనరులు నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడడా? ఇవి సామాన్యంగా మానవుడికి ఇవ్వవలసినటువంటి దేవుని యొక్క బాధ్యత అది. ఇవి ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి తినాలి, ఏమి ఏ ఇంట్లో ఉండాలి అనేది దేవునికి తెలియదా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే వాటి మీద కంటే నువ్వు మొదటిగా దేవుని యొక్క మాట పైన, నువ్వు దేవుని యొక్క నీతి పైన, దేవుని యొక్క రాజ్యం మీద నువ్వు ఆ దృష్టిని నిలపాలి, వాటిని నువ్వు వెదికేవాడిగా ఉండాలి. అలాంటప్పుడు మనం గమనించుకుంటే దేవుని యొక్క నీతి అనేది ఏమిటి అని అంటే, నీ ధర్మశాస్త్రమే దేవుని యొక్క నీతి అని బైబిల్ గ్రంథంలో ఉంటది. అంటే ఆయన ఆజ్ఞలే దేవుని యొక్క నీతి, ఆయన ఆజ్ఞల వల్లనే నీతి కలుగును. అంటే మనం ఎలా ఉండాలి అని అన్నప్పుడు, ఆయన రాజ్యమును వెతకాలి అని అన్నప్పుడు, ఆయన నీతిని వెతకాలి అని అన్నప్పుడు, ఆ రెండింటి యొక్క అర్థం ఏంటి అని అంటే, నీవు దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా పాటించడానికి, వాటిలో తప్పిదము లేకోకుండా ఖచ్చితంగా నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయి, వాటి కోసం వెతుకు. నీకు దేవుడు ఏమి కావాలో ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, ఆనాడు ఏలియా అక్కడ నది దగ్గర ఉపవాసం చేస్తూ, అనగా అన్నపానములలో కూడా ఆకలి కొంటూ ఉంటే కాకుల ద్వారా దేవుడు మాంసాన్ని పంపిలేదా? అంటే ఒకటే మైండ్ లో పెట్టుకోవాలి మనము, దేవుడి పనిని చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు. అంటే ఏదైతే దేవునికి కూడా ఏమంటున్నారంటే దేవునికి కూడా ఇష్టంగా ఉంటున్నదో దానికి మనము ప్రియారిటీ ఇవ్వాలి. ఈనాడు మనము మన గురించి, ఈ లోకమైనటువంటి ధనం గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి పగల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి శత్రుత్వాల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి అసూయల గురించి మనము ఆశపడుతూ పరిగెడుతూ ఉంటున్నాము, వాటిపైన మన మైండ్ని పెడుతున్నాం. అవునా? ఈరోజు వాడు అది కొన్నాడా, ఖచ్చితంగా వాడిని నేను తల్లదాన్ని లాగా కొంటా చూడు అని ఇలా పౌరుషాలు చూపించుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క నీతిని మనం వెతకడం లేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో నువ్వు ఏం ఆస్తి సంపాదించుకున్నా కూడా అది ఖచ్చితంగా చిమ్మెలు పడతాయి. చిమ్మెట అంటే తుప్పుపట్టిపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ లోకంలో నువ్వు ఏ దానికోసం అయితే ప్రాగులాడుతున్నావో అవి నీవు అనుభవించడానికి ఉండదు. మనకు ప్రసంగి గ్రంథంలో చాలా వివరంగా చెప్తాడు కదా, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, ప్రసంగి గారు ఇలాగే చెప్తారు. ఒకడు ఒక ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నాడే కానీ వాడి తర్వాత తరము దానిని అనుభవిస్తున్నారు, వాడు దాన్ని అనుభవించడానికి ఉండదు అనే మాట మనం చూసుకోవచ్చు. అంటే మన తాతలు సంపాదించింది మనకు వస్తూ ఉంది, మనం సంపాదించింది ఇంకొకరికి వెళ్తూ ఉంది. ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మనం అనుభవించలేని దాని గురించి మనం ఆశపడి దేవుని యొక్క నీతిని పోగొట్టుకుంటే మనకు నిజమైన న్యాయం ఉంటుందా? అంటే పరలోకంలో మనకు స్థానం ఉంటుందా? ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిలోకి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా? ఆయన న్యాయస్థానం ఎదుట మనము నీతిమంతులుగా నిలబడగలమా? చూడండి,
ఈ వ్యర్థమైన వాటి యందు మానవుడు మనసు ఉంచకుండా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యమును మానవుడు వెతకాలి. ఎప్పుడు కూడా మనము ధనాన్ని వెతకాలి, ధనం యొక్క ఆస్తిని వెతకాలి అంటూ మనం ముందుకు వెళ్తే మనము ఆ పక్షుల కంటే చాలా దరిద్రంగా, నీచంగా ఉంటున్నటువంటి వారిగా ఉంటున్నాము. ఆ పక్షులను చూడండి, దేవుడు ఎంత గొప్పగా వాటిని ఆహారం ఇస్తూ ఉన్నాడు. వాటికి ఏ కాలంలో ఏ ఇల్లు కావాలో వాటికి ఏం తెలియకపోయినా వాటి ఉండడానికి బ్రతకడానికి ఇల్లు ఇస్తూ, దానికి ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు లోకంలో. వాటికి తినడానికి తిండిని ఇస్తూ ఉన్నాడు పంటలు పండడం ద్వారా. ఇక వాటికి ఏమేం కావాలో వాటన్నిటిని కూడా, పిచ్చుకలను, ఆకాశ పక్షులను దేవుడు ఎన్నో ఉన్నతంగా చూస్తూ ఉన్నాడు. వాటిని అలాగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వాటినే మేపుతూ ఉన్నాడు ఈనాడు దేవుడు. అయితే మనం గమనించుకుంటే చూడండి, ఈనాడు మనం గమనించుకుంటే వాటికంటే మనం శ్రేష్ఠులం కామా అని ప్రశ్న వేసుకోవాలి. ఇంకా మనం గమనించుకుంటే అడవి గడ్డిని మనము చూడండి, అడవిలో ఉన్నటువంటి ఈ గడ్డిని మనం చూస్తే ఒక రోజు పోసి సాయంత్రం కంటే వాడిపోయేటువంటి అడవి గడ్డిని దేవుడు అంత గొప్పగా అలంకరిస్తే దేవుడు మరణంలో మరీ ఎక్కువగా ఇంకా ఆశీర్వదించడా? ఇలా మనం గమనించుకుంటూ పోతే మనము దేని మీద మనసును ఉంచాలి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క నీతి మీద మనము మనసులను ఉంచేవారుగా మనం ఉండాలి. చూడండి, యెజ్రాను మనం ఆలోచన చేసుకుంటే, యెజ్రాను కూడా మనం గమనించుకుంటున్నప్పుడు యెజ్రా అనేటువంటి ఆయన ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిగాను, శాస్త్రిగాను అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. ఆ యెజ్రా దేవుని యొక్క మాటల పట్ల, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, ఆయన శాసనాల పట్ల ఉంటున్నటువంటి ఆ యొక్క ఆశను మనం గమనించుకుంటే, ఆయన చదువుట ఎందును, చదివి వేరే వాళ్ళకు నేర్పించడం ఎందును దృఢ సంకల్పం గలవాడై తాను నేర్చుకుంటూ, చదువుతూ, ధ్యానించుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క నీతి పట్ల ఆనాడు ఉన్నటువంటి వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో మనం చూడాలి. ఆ యెజ్రా అనేటువంటి ఆయన ఎంత గొప్పగా దేవుని నీతి పైన, దేవుని యొక్క రాజ్యం మీద, దేవుని యొక్క శాసనాల మీద ఆశ కలిగి ఉన్నాడో వాటిని మనము ధ్యానించుకోవాలి, గుర్తు చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. చూడండి, మనము నిజంగా దేవుని యొక్క నీతిని మనం వెతికితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. ఆయన నీతి కంటే ఉన్నతమైన స్థితి ఇంకొకటి లేదు. మనకు నిజంగా ఆలోచన చేస్తే ఆయన నీతిని వెతికితే, ఆ నీతి మనకు దొరికితే దానంత ఉన్నతమైనటువంటి గొప్ప స్థితి ఈనాడు ఎవరికి ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ నీతిని వెతకండి, మీకు ఏం కావాలనో, ఏం కట్టుకోవాలనో, ఏం ఉండాలనో అవన్నీ నేను మీకు చూపిస్తాను. మనము దాని పట్ల మనం ఆసక్తి కలిగిన వారిగా మనము ఉండాలి అని దేవుడు నేర్పుతూ ఉన్నాడు. చూడండి, మనం ఎలా వెతకాలి అని అంటే దేవుని యొక్క నీతిని కూడా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం అవును. ఎలాగంట దేవుడు మనకి ఎలా ప్రత్యక్షం అవుతాడని ఆనాడు మోషే ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు అని అంటే, పూర్ణంగా వెతకాలి వాటిపైన. నువ్వు దేని మీద అయితే దేవుని యొక్క నీతిని వెతకాలని ఆలోచన పెట్టుకుని ఉంటున్నావో వాటినైతే ఎలా వెతకాలి అని అంటే పూర్ణంగా వెతకాలి, లోటు లేకుండా వెతకాలి, సంపూర్ణంగా వెతకాలి. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీవు దేవుని వెతికితే, పూర్ణ హృదయంతో నువ్వు దేవుని వెతికితే ఖచ్చితంగా ఆయన నీకు దొరుకుతాడు. అనగా ఆయన నీకు అవకాశం ఇస్తాడు, ఆయన నీకు కావలసిన వాటిని ఇస్తాడు, ఆయన నీకు దొరుకుతాడు. అంటే మనము దేవుణ్ణి చేరుకోవాలి అని అన్నప్పుడు దేవుని దగ్గరికి, అనగా దేవుని యొక్క నీతిని మనం వెతుకుతూ పూర్ణంగా దాన్ని చేపట్టుకోవాలి అన్నప్పుడు దేవుణ్ణి అడిగే వారిగా మనం ఉండాలి. దానికోసం మనము
సంపూర్ణమైనటువంటి మనసు దానిపైన పెట్టేవారుగా మనం ఉండాలి. ఈనాడు లోక సంబంధమైన వాటి యందు మనం మనసు ఉంచుకోకుండా పూర్ణంగా నిత్యం నిలిచేటువంటి దేవుడు వాక్యం పట్ల మనము మనసును పెట్టేవారుగా మనం ఉండాలి. చూడండి, అడుగుడు మీకు ఇయ్యబడును అనేటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటూ అడిగేవారిగా మనం ఉండాలి. అయితే ఎలా అడగకూడదు అనేది మనం చూస్తే, అనగా ఎలా ఎదకకూడదు దేవుని నీతిని, ఆ దేవుని నీతిని మనం వెతకాలి అన్నప్పుడు, మనం దేవుణ్ణి వెతకాలి అని అన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే పూర్ణంగా ఉండాలి. పూర్ణంగా వెతికేదానికి ప్రయత్నం చేయాలి. మనము పొదవుగా వెతకకూడదు. ఏదో సమయం దొరికింది కదా అని మనం వెతకకూడదు. అలా కాకుండా సమయమందును అసమయమందును దేవుని నీతిని వెతికేవారుగా మనం పూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఆ నీతి మనకు లభించుతుంది. ఆ నీతితో పాటు మనకు కావలసిన వాటిని కూడా దేవుడే ఇస్తాడు. అలా మనం గమనించుకుంటూ పోతే సందేహపడుతూ అడగకూడదు. అంటే దేవుని యొక్క నీతిని మనము సందేహించుతూ అది దొరుకుతుందా లేదా, లేదంటే ఇది అదా ఇది అలా అంటూ దేవుని యొక్క నీతిని కూడా మనము దేవుని అడిగే విషయంలో పడకుండా ఉండేవారుగా మనం ఉండాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆనాడు ధనవంతుడైనటువంటి యవనస్తుని గురించి మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోకంలోకి చేరాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే, నేను దేవుని దగ్గరికి ఆయన దగ్గరికి నేను స్థానం పొందాలి అని అంటే ఏమి చేయాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక సమాధానం చెప్తాడు. నీవు వెళ్ళి దేవుని యొక్క నియమములు, దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటిని కూడా పాటించు, నెరవేర్చు అని అంటే, అవన్నీ నేను బాల్యం నుండే నెరవేరుస్తూ ఉన్నాను, ఇంకా నేనేం చేయాలి అని అంటే, అయితే నీ ఆస్తిని, నీకు ఉన్నటువంటి సంపదను అంతటి కూడా అమ్మివేసి బీదలకు ఇమ్ము అని అంటే, అక్కడ ఆ యవనస్తుడు ఏమన్నాడు? ఆ యవనస్తుడు ఏమంటున్నాడు అంటే, ఆ బీదలకు ఆ ఆస్తిని వాటిని అన్నిటిని కూడా అమ్మివేసి ఇవ్వమని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ముఖమును చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. గమనించండి, ఇక్కడ ఆ యవనస్తునికి కావలసినది ఏమిటి అని అంటే, అతనికి దేవునితో ఉండవాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. దేవుని గురించి చాలా ఆసక్తి కలవాడిగా ఉంటూ ఉన్నాడు. నేను దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే, దేవునితో నేను ఉండాలి అని అంటే నేను ఏం చేయాలి అని ఒక ఉన్నతమైనటువంటి గొప్ప ఆలోచన అతనికి ఉంది. కానీ అట్ ద సేమ్ టైం అతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, తన ఆస్తి మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఆస్తి మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నటువంటి ఆ ధనవంతుడు దేవుని రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి, అనగా ఆయనతో ఉండాలి అనేటువంటి ఆ గొప్ప మాటను కూడా వదిలిపెట్టి ఆస్తికి ప్రియారిటీ ఇచ్చి వెళ్ళిపోయాడు అనేది మనం చూడగలం. చిన్నబుచ్చుకొని ముఖాన్ని వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఆనాడు యవనస్తుడు. అంటే మొదటి స్థానమును దేవునికి ఒక ధనానికి ఇచ్చి వెనుక తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనాడు యవనస్తుడు. అయితే మనము ఎలా ఉండాలి అని తెలుసుకుంటే, మనకు తెలుసుకోవాలి, ఈనాడు ఆ ధనము కంటే, అతనికి ఉన్నటువంటి ఆస్తి కంటే శ్రేష్టమైన దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి ఆయనతో ఉంటున్నటువంటి ఆ యొక్క సంబంధం, వాటికి వేగిరపడాలని అతనికి ఉన్నప్పటికీ ఆ ధనాన్ని మీద మోహం కలిగి దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. మనమైతే అలా ఉండక ధనము కంటే దేవునికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ధనము ఒక దినమున దాన్ని నశింపజేస్తాడు దేవుడు. ఆ ధనము ఒక రోజు అది దొంగలు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాడు. ఆ ఆస్తిని దేవుడు ఖచ్చితంగా ఒకనాడు నాశనం చేస్తాడు. అది ఎలాగో చిమ్మెట పడిపోతుంది, ఈ లోకంలో ఉంటే అది ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. అదేదో నువ్వు బీదలు కమ్మి వేస్తే దేవుని రాజ్యంలో నీకు ఒక చోటు ఉంటుంది కదా. ఆ మాట ఆ యవనస్తుడు అర్థం చేసుకోలేకపోయాడు. దేనికంటే దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు అంటే, ఆ ధనము కంటే ఆ దేవుని రాజ్యము కంటే, దేవునితో ఉంటున్నటువంటి ఆ గొప్ప స్థితి కంటే అతనికి ఉన్నటువంటి ధనానికే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి దానికే వాల్యూ ఇచ్చాడు ఆనాడు యవనస్తుడు. అయితే దాని యొక్క ఆ ముగింపు మనం గమనించుకుంటే ఖచ్చితంగా ధనమును నమ్మిన వాడు నాశనం అయిపోతాడు అనేది మనము గమనించుకోవచ్చు. ధనము అన్నిటికీ కూడా నాశనానికి మూలం అనేది తెలుసుకుందాము. అయితే
ఇంకొక వ్యక్తిని మనం గమనించుకుంటే పొట్టి జక్కన్న గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు, సుంకపు వసూలుదారుడైనటువంటి పొట్టి జక్కన్న అతడు చాలా పొట్టివాడైనందున దేవుని గూర్చినటువంటి ఆసక్తితో యేసుక్రీస్తు పోతూ ఉండగా మేడి చెట్టు ఎక్కి చూసినటువంటి ఆ పొట్టివాడి అయినటువంటి జక్కన్నను యేసుక్రీస్తు చూడగానే అతడు చూడండి, ఆ యేసుక్రీస్తు అతని వైపు చూసి, జక్కయ్య, ఈ రోజు నేను మీ ఇంట్లో బస చేయవలసిన వాడిగా ఉంటున్నాను అంటే అతడు వెంటనే దిగి వచ్చి, చూడండి, దేవుని మీద ఇంట్రెస్ట్ కలిగి చెట్టెక్కి చూస్తాడు దేవుని కార్యంలో చూడడానికి. అది ఆ యేసుక్రీస్తు ప్రభు అతన్ని నీ ఇంటికి నేను వస్తూ ఉన్నాను పదా అంటే యేసుక్రీస్తు మాట ప్రకారం అతను తన ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. అయితే అక్కడ సందర్భంలో గమనించుకుంటే అక్కడ ఆ పొట్టి జక్కన్నకు, ఆ పొట్టివాడైనటువంటి జక్కన్నకు యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. ఏమని అనేది గమనించాలి. ఇప్పుడు లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించుకుంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండునని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలే ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేరుకొనెను. అది అందరూ చూచి, ఈయన పాపి అయిన మనుషుని వద్దకు బస చేయని వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునిలా అతనికి 4 గంటలు మరలా చెల్లింపునని ప్రభువుతో చెప్పాను. చూడండి ఏమంటున్నాడు. ఆ యవనస్తుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని, దేవుని రాజ్యమును ఇంట్రెస్ట్ కలిగి ఏం చేయాలి అంటే ధనమును అమ్మి వేయాలి అని అన్నప్పుడు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొట్టి జక్కయ్య యేసుక్రీస్తు రాగానే తన ఇంట్లోకి, అయ్యా, ఇదిగో నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇస్తూ ఉన్నాను. నేను ఎవరికైనా అన్యాయంగా ఎవరి దగ్గరైనా ధనాన్ని లాక్కుని ఉంటే వాడికి 4 గంటలు ఇస్తాను. నాకు ధనం మీద ఇంట్రెస్ట్ లేదు, దేవుని రాజ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి పొట్టి జక్కయ్య చాలా ఉన్నతమైన ఆలోచనతో యేసుక్రీస్తు దగ్గర సమాధానం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరిలో మనకు ఎవరు దేవుని రాజ్యాన్ని బాగా వెతికిన వారిగా ఉంటున్నారు అని అంటే, నిజంగా మనం గమనించుకుంటే అక్కడ ఉన్నటువంటి పొట్టి జక్కయ్య మనకు దేవుని రాజ్యం మీద, దేవుని యొక్క చిత్తము మీద చాలా ఉన్నతమైన ఆశ కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇలా ప్రియులారా మనం గమనించుకుంటూ వెళ్తే మనం కూడా మన జీవితంలో దేవుని కంటే దేనికి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. చూడండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మనము ఆయనను సంతోషపెట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ ముందుకు వెళ్తే, నీవు వెతుకుతున్నటువంటి కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, తినడానికి కావాల్సిన మంచి ఆహారం కావచ్చు, అవేవి కూడా దేవుడు దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటున్నప్పుడు అవి లేకుండా దేవుడు నిన్నేం చేయడు. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే, నీవు ఏమేమి కావాలనుకుంటున్నావో వాటి మీద ఎగిరిపడి వెళ్ళి వెతుకుతే అవి నీ దగ్గరికి రావు. నీవు ఏమేమి కావాలో వాటిని వదిలిపెట్టేసి ఇదిగో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే నీకు కావలసిన వాటిని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నీకు ఏమి అవసరమై ఉన్నదో, ఎంతవరకు అవసరమై ఉన్నదో లిమిట్ ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం రోమపత్రికలో చూసినప్పుడు అక్కడ ఈ విధంగా ఉంటది ఒక మాట, ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తం కూడా సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదాము. అంటే దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో వారి అందరికీ కూడా దేవుడు సకాలంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా వాటిని ఇవ్వడానికి అవి సిద్ధపడి ఉన్నాయి ఆల్రెడీ. అయితే మొదటిగా నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, వాటన్నిటి తర్వాత నీకు ఇస్తాడు. ఆకాశ పక్షుల కంటే మనం చాలా శ్రేష్ఠులము. వాటినే మేపుతున్నటువంటి దేవుడు మన కడుపు నింపడా, వాటినే బాగా చూసుకుంటూ వాయిస్తున్నటువంటి దేవుడు మనకు కావలసిన వాటిని దేవుడు మనకి ఇవ్వడని మనము అపనమ్మకంతో ఉంటున్నామా? గమనించుకుంటూ
మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక దేవుని కంటే మనం ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ ఇవ్వాలనేది మనం తరచుగా నేర్చుకుంటూ ఉండాలి. మనము గమనించుకుంటే నిత్యము నిలుచున్నది దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యము అక్షయమైనది, ఇది అక్షయమైన బీజము నుండి పుట్టినది, ఇది ఎప్పటికీ నిలుచును. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యమును మనము తరచుగా వెదికే వారిగా ఉండాలి. ఆయన యొక్క శాసనములు, ఆయన యొక్క రాజ్యములను మనం పరిశీలన చేస్తూ ఆయన కోసం జీవించే వారిగా మనం ఉంటే మనకు కావలసిన వాటిని దేవుడు ఖచ్చితంగా, మనకు కావలసినవి ఖచ్చితంగా ఇస్తాడని మనం నమ్మాలి. ఈ వాక్యము దేవుడు మనల్ని మారు మనసు పొందేదానికి దేవుడు మనకు ఇచ్చాడు గనుక ఈ వాక్యమును మనము ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు నిన్నటి దిన చెప్పుకున్నటువంటి మాట, ఇదిగో మనము ఏ వయసులో మనం దేవునికి ఇవ్వాలి అంటే యవ్వనము అనేది చాలా ప్రాముఖ్యము అనేది చూసాము. యవనస్తులుగా ఉంటున్నటువంటి వారు దేవుని కాడి మోయట చాలా మంచిది. అలాగే ఈనాడు మనం గమనించుకుంటే ఆ దేవుని నీతిని వెతకడము, దేవుని యొక్క నీతి కంటే దేనికి మనం వాల్యూ ఇవ్వకూడదు. ఆ నీతి కంటే ఏది కూడా ఎక్కువైనది కాదు. ఒకవేళ నువ్వు వాటికంటే అనగా వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అవి లేకుండా పోతాయి. దేవుడు నీకు ఖచ్చితంగా ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. అయితే మొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకు అనేటువంటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నాము. ఇది నిజంగా మంచి సందేశము. ఇంకా టైము మనకు ఉంటే వివరంగా చెప్పుకొని ఒక బోర్డు ఉంటే ఇంకా వివరంగా చెప్పుకునే దానికి ఉంది. కానీ వసతులు మనకు సమకూరంగా లేవు కనుక ఇటు రీతిగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. నన్ను క్షమించండి. బాగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలని మీకు ఇటు రీతిగా వేడుకుంటూ, ఇదిగో ఇటు రీతిగా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలని మీ అందరికి కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరికలు అందిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుడి నామానికి స్తుతులు చెల్లించుకుంటూ మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ముగించుతూ ఉన్నాను. అందరికి కూడా వందనాలండి.